బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో ఆత్మహత్య యత్నం కలకలం రేపింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పురుగుల మందు తాగారు. కుటుంబ కలహాలతో తల్లి, కుమార్తె, మనవడు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. కోట్రా గ్రామానికి చెందిన తిరుపతమ్మ, ఆమె కుమార్తె లక్ష్మీప్రసన్న, 2 ఏళ్ల మనవడు కన్నయ్య పురుగుల మందు తాగడంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో ఆత్మహత్య యత్నం కలకలం రేపింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పురుగుల మందు తాగారు. కుటుంబ కలహాలతో తల్లి, కుమార్తె, మనవడు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. కోట్రా గ్రామానికి చెందిన తిరుపతమ్మ, ఆమె కుమార్తె లక్ష్మీప్రసన్న, 2 ఏళ్ల మనవడు కన్నయ్య పురుగుల మందు తాగడంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకొండ అందిస్తారు. చెప్పండి రామకొండ. టంకి అయితే నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని కోట్రా గ్రామంలో కూడా నిన్న రాత్రి ఒక విషాద ఘటన చోటు చేసుకుని చెప్పొచ్చు. అయితే తల్లి, కూతురు, మనవడు పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడే ప్రయత్నం చేశారు. నిన్న సాయంత్రం అటుపక్క వెళ్తున్నటువంటి స్థానికులు గుర్తించి అటున వాళ్ళు ఆసుపత్రికి తరలించారు. అక్కడ హైదరాబాద్ తరలించిన నేపథ్యంలో కూడా వాళ్ళకు చికిత్స అందుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ ఘటనకు ముఖ్యంగా కారణం ఏంటంటే అయితే తల్లి తిరుపతమ్మ రెండవ వివాహం చేసుకున్నది. కూతురు అయితే ఇంటర్ క్యారెస్ మ్యారేజ్ చేసుకోవడంతో అయితే ఆ కాపురానికి చిన్న మొగుడు తీసుకుపోవడం లేదని చెప్పి మనస్వాదంతో ఇంట్లో గొడవలు లేగాయి. ఈ గొడవల కారణంగా తల్లి, కూతురు అలాగే మనముడు కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ఆత్మహత్య పూర్ణించారు. దీని నేపథ్యంలో వాళ్ళు పురుగుల మందు చేయించి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి దారితీసింది. అయితే ఈ స్థానికులు గుర్తించడంతో వాళ్ళని ఇప్పుడు ప్రస్తుతం ఆసుపత్రి చికిత్స పొందుతున్నారు. వాళ్ళు పరిస్థితి విషంగా ఉందని చెప్పి వైద్యులు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా క్షణిక ఆవేశంలో ఇలాంటి ఘటన తీసుకోవడం అక్కడ ఆ గ్రామంలో కూడా తీవ్ర విషాదించాలని చెప్పొచ్చు. అయితే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవడానికి ఈ అయితే మొగుడు తీసుకుపోని భర్త తీసుకోవడానికి దారి తీయకపోవడంతో ఇలాంటి ఘటన చేసుకుంటున్నట్టు వారు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే వాళ్ళ పరిస్థితి విషంగానే ఉందని చెప్పి వైద్యులు తెలియజేస్తున్నారు. వాళ్ళ చికిత్స అందుతున్నారు. వారికి కావాల్సిన అంటే బంధువులు కూడా ఆసుపత్రి కూడా బయలుదేరిన పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ రామకొండ.